మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్ స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను కోరికుండలో ఉన్నానండి. సో ఇక్కడి నుంచి కేదార్నాథ్ ట్రక్ స్టార్ట్ అవుతుంది అనమాట. టైం వచ్చి 6:30 అవుతుంది. ఆల్రెడీ లేట్ అయింది ఎందుకంటే బాగా చలి. నిన్న ఈవినింగ్ మేము అక్కడి నుంచి బయలుదేరాము. ఎక్కడి నుంచి మా సోంప్రయాగ్ నుంచి జీప్లో బయలుదేరాము. ఇక్కడ చాలా దగ్గరే యాక్చువల్లీ. సో హాఫ్ అన్ అవర్ పట్టింది. 50 రూపీస్ తీసుకుంటాడు జీప్కి. అక్కడి నుంచి బై వాక్ వచ్చి వర్షం పడింది అనమాట నిన్నంతా. మేము టెంట్స్ క్యారీ చేసాం కానీ వర్షం వల్ల ఇంకా రూమ్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ వచ్చి 500కి అలా రూమ్ దొరికేసింది మాకు. మేము ఒక 4 మెంబర్స్ అలా ఉంటాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ట్రక్ షూరు చేద్దాము. కేదార్నాథ్కి వెళ్ళేసరికి ఈవినింగ్ కానీ నైట్ కానీ అయిపోతుంది. సో లెట్స్ గో. కేదార్నాథ్ యాత్ర అనగానే మనం డైరెక్ట్గా ట్రైన్ ఎక్కేయడం కాదండి. దీనికి ముందుగా మనము ఉత్తరాఖండ్ టూరిస్ట్ కేర్ వెబ్సైట్లో యాత్రని తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మనల్ని అలౌ చేయరు. రిజిస్ట్రేషన్ అండ్ టూరిస్ట్ కేర్ .uk.government.in లాగిన్ అయ్యి ఆధార్ కార్డ్ అండ్ ఫోటోతో రిజిస్టర్ చేసుకోండి. మీకు ఇలాగా యాత్రా ఫామ్ ఒకటి వస్తుంది. అది ప్రింట్అవుట్ ఆల్ మొబైల్లో క్యారీ చేస్తే సరిపోతుంది. సో గాయస్, ట్రక్ అయితే స్టార్ట్ అయిపోయాం. కేదార్నాథ్ ట్రక్కి కర్ర ఒకటి ఇస్తారండి, 20 రూపాయలు అలా తీసుకుంటారు. మేమైతే ఫ్రీగానే తీసుకున్నాము. కర్ర ఒకటి తీసుకోండి కంపల్సరీగా, ట్రక్కి యూజ్గా ఉంటుంది. మార్నింగ్ క్రౌడ్ చూడండి ఎలా ఉంది అప్పుడే కేదార్నాథ్ యాత్రకి. గుర్రాలపై నుంచి కూడా వెళ్ళొచ్చండి. 3,200 చెప్పారు నిన్న. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్ స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్ స్టాక్ ట్రావెల్. గుర్రాలు ఇక్కడి నుంచి ఎక్కించుకుంటారండి. ఈ ఆలయానికి రోడ్డు మార్గం ద్వారా నేరుగా చేరుకోలేము మరియు గౌరీకుండ నుంచి 22 కిలోమీటర్లలో ఎత్తుపైకి చేరుకోవాలి. ఇక్కడ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ 3 రకాలు ఉన్నాయండి. ఒకటి గుర్రం, ఒకటి పల్లకి, ఇంకొకటి బాస్కెట్. ఈ మూడిట్లో మోసుకొని వెళ్తున్నారు. సో కేదార్నాథ్ ట్రక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ 7 o'clock అవుతుంది అనమాట. పైకి వెళ్ళకి ఎంత అవుతుందో చూసుకోవాలి. ఇది ఎంట్రన్స్ అండి. कीरा कितना भैया? कितना कीरा? 40-50. ये 50. वाटरमेलन 50 का. అన్నీ 50 అంట. సో గాయస్, అదే కేదార్నాథ్ అక్కడ ఉంది మందిరం. మనం ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలన్నమాట టెంపుల్. ఇక్కడ మధ్యలో బ్రేక్ కోసం ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి. మీకు ఫ్రూట్స్ కావాలంటే తీసుకోవచ్చు. ప్లేట్ వచ్చి 35, 30, 50 అలా చెప్తున్నారు ఇక్కడ. ఇది ఒక వ్యూ పాయింట్ అండి.
ఇంకా 13 కిలోమీటర్లు ఉందండి. దగ్గర 14 వేసుకోండి. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది చూడండి. సో ఇప్పటి వరకు 3 కిలోమీటర్స్ వచ్చామండి గౌరికొండ నుంచి. కేదార్నాథ్ 10 కిలోమీటర్స్ ఉందండి ఇంకా. వావ్, ఇక్కడ వాటర్ ఫాల్ ఉందండి. హాయ్ హాయ్. कितना भैया ये कितना है जूस? 30. अच्छा 30 రూపీస్. కేదార్నాథ్ యాత్రలో 30 రూపీస్ అండి నిమ్మకాయ రసం. ఇంకా 8.5 కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ నుంచి కేదార్నాథ్. కేదార్నాథ్ ఇంకా 6 కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ నుంచి. మ్యాగీ ఆర్డర్ చేశానండి, 60 రూపాయలు అంట కేదార్నాథ్లో. 2 किलोमीटर तो प्ले नहीं है, 4 किलोमीटर जरा ఇక్కడ కొంచెం స్నో లాగా వచ్చిందండి వాటర్. అందరు జనాలు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. వేల 2013లోని ఉత్తర భారతదేశంలోని సంభవించిన అకస్మాత్ వరదల సమయంలో కేదార్నాథ్ అత్యంత ప్రభావితమైన ప్రాంతం. ఆలయ సముదాయము, పరిసరాల ప్రాంతాలు మరియు కేదార్నాథ్ పట్టణం విస్తృతమైన నష్టాలను చవిచూచింది. ఇలా మెయిన్ రూట్ కన్నా మనకి మధ్య మధ్యలో ఇలాంటి షార్ట్ కట్స్ కూడా ఉంటాయండి. సో అవి కూడా యూస్ చేసుకోండి. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇలాంటి రెయిన్ కోట్స్ అయితే తీసుకోండి, 50 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ కాదు, గౌరికొండలో తీసుకోండి. సో గుర్రాలు అయితే ఇక్కడ వరకే తెస్తారండి. ఇక్కడ టెంపుల్ దాకా తీసుకెళ్ళరు. ఏమనంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అని చెప్పి ఇక్కడ ఆపేస్తారు, ఇక్కడ దింపేస్తారు. ఇక్కడ మనకి టెంట్స్ కూడా దొరుకుతాయండి, ముందు కూడా వెళ్ళొచ్చు. కేదార్నాథ్ ట్రక్ ఏం ఫీలింగ్ ఉంది భయ్యా. వచ్చేసాం మొత్తానికి కేదార్నాథ్కి. అనిపించేదే మందిర్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ట్రెక్కింగ్ అనమాట కేదార్నాథ్ది. ఉదయం బయలుదేరితే 7 గంటలకు బయలుదేరితే ఇప్పుడు 5:30, 6 అవుతుంది. హెలికాప్టర్ ఇక్కడ ఆపుతుందండి, హెలిప్యాడ్ అనమాట.
ఇక్కడ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ చేస్తారండి. లోపల తిరిగి అలా जय श्री केदार महादेव महादेव लाइन में चल उधर. గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యు ఆర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను కేదార్నాథ్లో ఉన్నానండి. నైట్ టెంట్లో స్టే చేసాము. దీనికి వచ్చి 1500 తీసుకున్నాడు. అండ్ వెనకాల కేదార్నాథ్ టెంపుల్ ఉంది. మౌంటైన్స్ చూసారా? దర్శనానికి మనం ఇటు సైడ్ వెళ్ళాలండి. స్ట్రైట్ అయితే గుడి దగ్గరికి వెళ్ళిపోతాము. కేదార్నాథ్ ఆలయము హిందూ దేవాలయము. ఇది శివుని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మందాకిని నది సమీపంలో గర్వాల్ హిమాలయ శ్రేణిలో ఉంది. విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ మరియు నవంబర్ మధ్యలో మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది. చలికాలంలో ఆలయంలోని విగ్రహం తదుపరి 6 నెలల పాటు పూజించడానికి ఉంకిమత్కు తీసుకెళ్తారు. హిందువుల పురాణాల ప్రకారం ఈ ఆలయంలో మొదట్లో పాండవులచే నిర్మించబడిన మరియు ఇది 12వ జ్యోతిర్లింగంలో ఒకటి. ఇది శివుని పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం. పాండవులు కేదార్నాథ్లో తపస్సు చేయడం ద్వారా శివునికి ప్రసన్నం చేసుకున్నారని భావించారు. ఉత్తర హిమాలయాలలో భారతదేశంలోని చోటా చార్ధం తీర్థయాత్రలో 4వ ప్రధాన ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి మరియు పంచకేంద్ర తీర్థాలలో మొదటిది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఎత్తైంది. ఈ కొండకి చాలా హిస్టరీ ఉందండి. మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2013లో వచ్చినప్పుడు కొట్టుకుంటూ వచ్చి రాయి ఒకటి ఆగింది. సో వరద వచ్చినప్పుడు అటువైపు వాటర్ ఇటువైపు వాటర్ వెళ్ళిపోయినాయి, కానీ స్టోన్ అలాగే ఉంది. మార్నింగ్ ఫ్రెష్గా భలే ఉందండి. వెనకాల స్టోను మందిర్. ఇదేంటో స్టోన్స్ పేర్చారండి, మరి కోరికల కోసం తీర్చడానికి పెట్టుకుంటున్నారు. చాలామంది దర్శనం చేసుకొని ఈ ప్లేస్ మిస్ అవుతారండి. ఇక్కడ మీరు ఆదిశంకరాచార్య సమాధి చూడొచ్చు. భయ దారి ఉంది ఇది. సో గైస్, దర్శనం అయితే అయిపోయింది. వెనకాల మౌంటైన్ చూసారా ఎంత బాగున్నాయో. సో ఇది వచ్చి
కేదార్నాథ్ మందిర్ అనమాట. మార్నింగ్ రండి, లేదంటే లేట్ నైట్ రండి, దర్శనం ఈజీగా అవుతుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి పోహా తీసుకున్నామండి. సో గైస్, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. రాత్రి దర్శనం చేసుకున్నాము, మళ్ళీ పగలు కూడా దర్శనం చేసుకున్నాము. రాత్రి అయితే మనకి ఏదైతే లింగం ఉంటుందో దాన్ని టచ్ చేయనివ్వరు, మార్నింగ్ టైంలో అయితే టచ్ చేయనిస్తారు. అయితే అన్ని గుళ్ళలాగా శివుడి గుళ్ళలో లింగం ఉంటుంది కదా, ఇక్కడ లింగం ఉండదండి, రాతితో ఉంటుంది అనమాట. అదొకటి బాగుంది. ఇప్పుడైతే మనం ఓం దగ్గరికి వెళ్తున్నామండి. ఇది ఓం అండి, గోల్డెన్ వచ్చేసింది, పక్కన టెంపుల్ ఉందిగా, ఇది ఓం. ఇదంతా దర్శనానికి లైన్ అండి. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, మార్నింగ్ ఆ చివరి దాకా ఉంది. అందుకే మీరు ఎర్లీ అవర్స్ రండి, ఎర్లీ అవర్స్ వస్తే ఈజీగా వెళ్ళిపోతారు. హెలిప్యాడ్ అక్కడ ఉంది, దగ్గరలో చూపిస్తానండి వెళ్ళేటప్పుడు. క్యూ లైన్ చూసారా ఎంత ఉందో? కొంచెం లేట్ అయ్యేకొంది ఇలాగే జనాలు ఫుల్గా వస్తారండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లైన్లో దూరుతున్నారంట. ఓరి దేవుడా, మెయిన్ గేట్ వరకు ఉన్నట్టుంది లైన్. ఇదంతా లైనే అండి. గుడి ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు అవ్వాలి వీళ్ళకి దర్శనం పాపం. ఓహో, మెయిన్ రోడ్ వరకు ఉంది. కేదార్నాథ్ నుంచి గౌరీగుండ్కి వెళ్ళడానికి గుర్రానికి అయితే 2000 తీసుకుంటాడండి, అందుకని ఎక్కువ పెట్టకండి, అదే లీస్ట్ ప్రైస్. వాళ్ళు 3000 చెప్తాడు, కానీ 2000 తీసుకోండి. ఇంకా దారిలో దానా గీనా అంటారు, కానీ అవన్నీ ముందే మాట్లాడుకోండి. మీరు దానా వేయించాలి, వాటర్ వేయించాలి అంటాడు వాళ్ళు ముందు. रुद्राक्ष हाँ बोले लेके जाओ, नेचुरल ओरिजिनल रुद्राक्ष का पर लेके जाओ। मात्र 2.5 घंटे में गौरीकुंड। घोड़ा बोलो घोड़ा। సో ఇది టికెట్ అండి, కౌంటర్లోనే మనకి 2300 తీసుకుంటున్నాడు. సో మేము బార్గెన్ అడిగి 2000 మాట్లాడాము. సో గైస్, షార్ట్కట్లో వచ్చేటప్పుడు ఇక్కడ నిమ్మరసం ఉంటుందండి. ఈ అంకుల్ చాలా బాగా చేస్తాడు, మామూలుగా చేయడం అనమాట. టేస్ట్ మనకి సూపర్ ఉంటుంది, రీజనబుల్ ప్రైజే. సో గైస్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కేదార్నాథ్ ట్రెక్కింగ్ అప్ అండ్ డౌన్ అనమాట. సో మార్నింగ్ 10 o'clock బయలుదేరాను, ఇప్పుడు వచ్చేసరికి 4 అవుతుంది. 6 hours పట్టింది. దిగటం ఈజీగానే ఉంది. ఈజీ అంటే హార్డ్ డే. దట్స్ ఆల్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినారు, బెల్ ఐకాన్ ఇచ్చి నోటిఫికేషన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యు ఆర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను సీతాపూర్లో ఉన్నానండి. అంటే మనం సోంప్రయాగ్ వరకు వచ్చి అక్కడి నుంచి సీతాపూర్కి వస్తాం అనమాట. సోంప్రయాగ్ వరకు డ్రాప్ చేయదు, ఏదైనా బస్సు కానీ, అంటే ప్రైవేట్ బస్సెస్ సీతాపూర్లో వదిలేస్తారు. సో ఇక్కడి నుంచి మేము ఇప్పుడు బద్రీనాథ్ వెళ్దాం అనుకుంటున్నాము. బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్ ఎక్కితే, అంటే అది 6 to 8 hours అంటున్నారు, అది ఒకసారి చెక్ చేసి చూడాలి. సో లెట్స్ గో టు బద్రీనాథ్. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.